ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. చరిత్రలో అంటే దాదాపు చెప్పాలంటే ఒక దశాబ్ద కాలంలో ఒక మాట చెప్పాలంటే గోల్డ్లో ఈ స్థాయిలో ఫ్లక్చువేషన్స్ హెచ్చు తగ్గులు ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బంగారం ధరల్లో 2,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఇప్పుడు 1,48,000 రూపాయలు బంగారం ధర పలుకుతుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా గోల్డ్ ధరలు పెరుగుతాయా, లేదంటే ఇదే విధంగా తగ్గుతూ పెరుగుతూ ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంది? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ఏంటి ఈ ఒడిదొడుకులు తప్పవంటారా? హైక్ అవడం, డౌన్ అవడం, ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ షరామామూలు అనుకోవచ్చా గోల్డ్ ప్రైజెస్లో? ఫస్ట్ గా వ్యూవర్స్ అందరికి కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అసెట్. అంటే అది కూడా మనకు లైఫ్ లో ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు కాపాడడానికి ఉంటుంది. మన దగ్గర ఒక అత్యవసర నిధి లేదా మనకు అవసరం వచ్చినప్పుడు మనం తాకట్టు పెట్టి డబ్బు తీసుకునే విధంగా బంగారుని కొనేవారు. సో అదే రకంగా దేశాలు, గవర్నమెంట్లు కూడా, రిజర్వ్ బ్యాంకులు కూడా అదే విధంగా తమ యొక్క సేవింగ్స్ లో ఒక మెజారిటీ కాదు కానీ ఒక 10 to 15% అనేది గోల్డ్ ని ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా ఉండేది. సో అదే విధంగా గోల్డ్ కూడా వాల్యూ పెరుగుతూ వస్తుంది. గత తరాలుగా చూసుకున్నా కూడా కొన్ని వేల సంవత్సరాలు కూడా గోల్డ్ కి ఎప్పుడు కూడా తరగని వాల్యూ ఉండేది. కానీ లాస్ట్ 1.5 years లో ఒక పెద్ద మార్పు జరిగింది. అది ఏంటంటే లాస్ట్ 1 year లో గోల్డ్ 75% హైక్ అయింది. అంటే కనీ వినిరిగిన రీతిలో ఒక సంవత్సరంలో బంగారం మీద పెట్టుబడి పెట్టిన 1,75,000 అంటే దాదాపు ఏ స్టాక్ మార్కెట్లు, చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఎక్కడా కూడా ఇంత మొత్తంలో మనకు రిటర్న్స్ రావు. కాబట్టి 2026లో దాన్ని ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారింది. అంటే అది కూడా ఒక స్టాక్ మార్కెట్ లో డైలీ ట్రేడ్ అయ్యే ఒక స్టాక్ గా, అందులో కూడా ఈటీఎఫ్ రూపంలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయిన గోల్డ్ మీరు చెప్తున్న విధంగా ఎప్పుడు చరిత్రలో కనీ వినరిగిన రీతిలో ఫ్లక్చుయేషన్స్, ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే మార్కెట్ కి, సెంటిమెంట్స్ కి, మూడ్ కి రెస్పాండ్ అయితే స్టాక్ మీరు చూస్తుంటారు, ఒక రోజు పడుతుంటది, ఒక రోజు లేస్తుంటది ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తే. సో ఇంత ఇంత ఫ్లక్చుయేటింగ్ గా గోల్డ్ ఎప్పుడు లేదండి. అంటే చరిత్రలో కూడా ఇట్లా రోజుల్లో గోల్డ్ ప్రైస్ పడడం, పెరగడం అంటూ లేదు. కానీ ఇందులో కూడా మనం వెతుక్కోవాల్సిన అంశాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, గోల్డ్ ఎప్పుడు కూడా స్థిరంగా లాంగ్ రన్ లో రిటర్న్ ఇచ్చేది. ఎందుకంటే అది ఒక ప్రిషియస్ మెటల్. అంటే స్టాక్స్ మీరు కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ పడచ్చు, లేయచ్చు, లేదా కంపెనీ మూత పడచ్చు, కానీ బంగారం అనేది ఎప్పుడు కూడా అంటే చెరగని ఒక ప్రాపర్టీ, అంటే చెరగని ఒక ప్రిషియస్ మెటల్. కాబట్టి గోల్డ్ ఈ రోజు ఈ ఫ్లక్చువేషన్స్ కొంచెం కింద మీద ఉన్నా కూడా లాంగ్ రన్ లో గోల్డ్ ఎప్పుడు కూడా స్థిరంగా రిటర్న్ ఇచ్చేది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో కాబట్టి మీరు ఎంటర్ అవుతుంటే మార్కెట్ లో దయచేసి మీరు స్టాక్ మార్కెట్ టైప్ లో ఈ రోజు కొని రేపు అమ్మడము, మీరు అప్పులు చేసి కొనుక్కొని ఏదో పెరుగుతుందని ఒకరు చెప్పారు, 2 lakhs అవుతుంది, 3 lakhs అవుతుందని ఒకరు, లేదా నేను ఏదో ఇంకొక తమ్నైల్ కూడా చూశాను, ₹1,00,00,000 అవుతుందని ఒకరు చెప్పడం, అంటే ప్రముఖ జ్యువెలర్స్ సంస్థ యజమాని. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ లాంగ్ రన్ లో బంగారం నన్ను కానీ మా కుటుంబాన్ని ఆదుకుంటుంది అని ఒక నమ్మకంతో మీ సేవింగ్స్ లో 10 to 20% మీరు పెట్టుబడి పెడుతుంటే మీరు నిశ్చింతంగా ముందుకెళ్ళండి. సో ఇది ఇప్పుడు రైట్ టైం అంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 20% ఇన్వెస్ట్ చేసి కుటుంబ అవసరాల కోసం గోల్డ్ ఒక సెక్యూర్ గా ఉంచుకోవడం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం కొనుక్కోవాలంటే ఇది రైట్ టైం అంటారా? 1,48,000 అనేది బెస్ట్ ప్రైస్ అంటారా? డెఫినెట్ గా మనం అనుకున్నాము గోల్డ్ ఎప్పుడైనా సరే 150 బిలో వచ్చిందంటే కానీ అది రైట్ ప్రైస్. ఎందుకంటే గోల్డ్ కి ఒకసారి లిట్మస్ టెస్ట్ జరిగింది. లిట్మస్ టెస్ట్ అంటే ఒక మంచి పెద్ద పరీక్షను ఎదుర్కొంది. 2 వారాల కిందట గోల్డ్ 140కి వచ్చింది. నేను చెప్తున్నది 24 క్యారెట్స్ ధర. 22 క్యారెట్స్ ఇంకా తక్కువ ఉండొచ్చు, 124 వరకు కూడా వెళ్ళింది. సో 140 వచ్చినప్పుడు అందరూ కూడా బంగారంపై, అంటే మార్కెట్ లో నిశ్చితంగా పరిశీలించడం, గోల్డ్ మీద దాదాపుగా 2-3 years కు నేను హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేశాను, అనాలిసిస్ చేశాను. అందరూ కూడా 140లో హోల్డ్ చేసుకుంటుందా, పడిపోయి అందరూ అనుకుంటున్న విధంగా ₹1,00,000 చేరుతుందా అనే ఒక పరీక్షలో, పెద్ద పరీక్ష. ఎందుకంటే ఆ రోజుల్లో డాలర్ ఈల్డ్ బాగా పెరిగింది, డాలర్ చాలా బలపడింది, అమెరికా బలపడుతున్న సందర్భం, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ వెరీ హై ఉన్న టైంలో కూడా గోల్డ్ 140 నుంచి మళ్ళీ తిరిగి 150 వరకు వచ్చింది. అంటే సో 140-150 మధ్యలో ఉన్నప్పుడు గోల్డ్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా ఇది పెరిగి మళ్ళీ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది నా దృష్టిలో ఇది ఒక మంచి పీరియడ్ అనే నేను చెప్తాను.
సో రాబోయే రోజుల్లో కూడా వార్ ఇంకా కూడా మరింత స్ట్రాంగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు వార్ అయితే మాత్రం క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఓపెన్ కాలేదు. ఇలా రకరకాల ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని ప్రభావం బంగారు ధరల మీద ఏ విధంగా చూపే అవకాశం ఉంది? ఇంకా కూడా ధరలు తగ్గే అవకాశం ఉందంటారా? నేను ఎప్పుడు చెప్తున్న విధంగా టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ అంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న ఎకనామిక్స్ పాఠాల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో బంగారం అత్యధిక రేట్లు పెరగాలి. ఎందుకంటే ఇంత మాత్రం అనిశ్చితి ఉన్నప్పుడు ఏ పేపర్ కి విలువ ఉండదు, ఏ కరెన్సీకి విలువ ఉండదు. ఖచ్చితంగా కరెన్సీ తర్వాత పేపర్ తర్వాత నమ్మే ఏకైక సాధనం బంగారు. కాబట్టి విరివిగా పెరిగి బంగారు చాలా రెక్కలు వస్తాయి ఇలాంటి సందర్భాల్లో. కానీ ఈసారి మనకు అది కొంచెం మార్పు ఎందుకు వచ్చింది అంటే అది ఈటీఎఫ్ రూపంలో డిజిటల్ కరెన్సీ డిజిటల్ గోల్డ్ కొనడంలో దాన్ని కొనడం అమ్మడం చాలా ఫ్రీక్వెంట్ గా జరగడం వల్ల పెరగట్లేదు. కానీ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు డెఫినెట్ గా బంగారం పెరిగి తీరుతుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. కాకపోతే ఇందులో ముడిపడిన అంశం ఏంటి అంటే ఈ ఎనర్జీ క్రైసిస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది చాలా హై వెళ్ళిపోతుంది. ప్రతి ధర పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, లాజిస్టిక్స్ పెరిగింది, ముడి సరుకులు దొరకట్లేదు. మనకు రేపు కోల్ దొరకకపోవడం వల్ల మీరు చూడండి సిమెంట్ ధరలు పెరుగుతాయి, స్టీల్ ధరలు ఆల్రెడీ పెరిగాయి. సో వ్యాపార రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ప్రొడక్షన్ అన్ని దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లేషన్ హై ఉన్నప్పుడు ఆర్బీఐ కానీ లేదా ఫెడరల్ గవర్నమెంట్ అమెరికాలో కానీ వడ్డీ రేట్లను తగ్గించారు. వడ్డీ రేట్లను ఇంకా పెంచుతాయి. ఎందుకంటే ప్రజల చేతుల్లో తక్కువ డబ్బులు ఉండాలి. ఎక్కువ డబ్బు ఉంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. సో అలాంటి సందర్భంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఇండియాలో నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలు డైవర్స్ చేశారు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళందరూ కూడా బాండ్ ఈల్డ్స్ మీద పెట్టుకుంటారు అమెరికాలో సురక్షితంగా. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు బంగారు కొంచెం చిన్నబోతుంది. సో అది జరుగుతుంది తప్ప అది ఎక్కువ కాలం నడవదు. ఖచ్చితంగా కూడా బంగారు మళ్ళీ వాళ్ళ వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే, ప్రజల చేతులకు డబ్బులు ఇవ్వాల్సిందే. అది వెరీ షార్ట్ టర్మ్ లో జరగబోతుంది. అప్పుడు తిరిగి బంగారు తన స్థానం తగ్గించుకుంటుంది. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి షార్ట్ ఆన్సర్, ఈ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో బంగారు అంత అనుకున్న విధంగా షైన్ కాకపోవచ్చు. కానీ చాలా అతి త్వరలో మళ్ళీ బంగారు తిరిగి నార్మల్ పొజిషన్ లో అంటే మంచి గ్రోత్ రేట్ లో వెళ్తుందని నా అభిప్రాయం. ఎంత ప్రైస్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఒకవేళ మీరు అన్నట్టుగా యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు పూర్తిగా సామాన్య పరిస్థితులకు వస్తే, సో నార్మల్ డేస్లోకి వస్తే అప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కడ వరకు ఆగే అవకాశం ఉంది? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే January 1, 2026 లోనే సుమన్ టీవీ ద్వారా విశ్లేషణ చేశాం. ఆ రోజు ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న విధానంలో గోల్డ్ దాదాపుగా 1,40,000 24 గ్రామ్స్ ఉన్న టైంలో ఆ రోజు గోల్డ్మెన్ సాక్స్ కానీ ప్రముఖ అనలిస్ట్ సంస్థలన్నీ కూడా $5,500 నుంచి $6,000 పర్ ఔన్స్ అంటే దగ్గర 2 లక్షల నుంచి 2,50,000 వెళ్ళే పరిస్థితి ఉండే గోల్డ్. అనుకోకుండా వచ్చిన ఈ వార్ తోటి ఆ స్పెక్యులేషన్ ఒక్కసారిగా అటు ఇటు అయింది. గోల్డ్ కంటే ఎక్కువ వెండి అయింది. మీరు చూసారు 4,20,000 వెళ్ళిన వెండి అమాంతంగా మళ్ళీ 2,20,000 పడిపోయింది. ఓకే, సో చాలా మేజర్ డంప్ జరిగింది. సో నా దృష్టిలో అయితే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే 2 లక్షలు అనేది ఈజీగా ర్యాలీ అవ్వాలి. December 31 కి పెరిగి 220, 250 వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. కానీ అందరూ స్పెక్యులేట్ చేస్తుండగా లక్షకు పడిపోతుంది అనేది అయితే ఖచ్చితంగా జరగదు. ఒకవేళ అది పెరగకపోకుండా కొంచెం కరెక్షన్ అయ్యి స్థిరంగా ఉండొచ్చేమో కానీ బట్ ఖచ్చితంగా పడే సాధనం కాదు. ఇంకొక 1 year హోల్డ్ చేసుకున్నా కూడా తిరిగి అది 2 లక్షలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు బ్యారెల్ ధర, చమురుకు సంబంధించినటువంటి బ్యారెల్ ధరలు పెరుగుతూ ఉంటే బంగారం ధర తగ్గుతూ ఉంది. సో ఇంకా కూడా యుద్ధం ఒకవేళ భీకరంగా జరిగితే, సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా కూడా హైక్ అయితే ఇంకా కూడా మనకి గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉందా? సో మీరు అన్నట్టుగా ఇప్పుడు 1,40,000 ఒకవేళ స్టేబుల్గా ఉండేటువంటి ప్రైస్ అనుకుంటే అంతకంటే కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? అది ఉండకపోవచ్చు. అది నేను ఇందాక మీకు చెప్పాను. ఒక లిట్మస్ టెస్ట్ జరిగింది గోల్డ్ కి. ఎందుకంటే ఒక ప్రతి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా డిమాండ్ ప్రైస్ లో ఒకటి ఉంటుంది. అంటే డిమాండ్ ప్రైస్ లో ఏంటంటే 1,40,000 వస్తే మళ్ళీ ఆ బాండ్ల రూపంలో పెట్టిన డాలర్స్ కూడా తీసుకొచ్చి అందులో కొంటారు. ఎందుకంటే దానికి ఒక డిమాండ్ ప్రైస్ కి వచ్చింది. ఖచ్చితంగా అది షార్ట్ టర్మ్ లో మళ్ళీ 155 వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కాబట్టి 140లో గోల్డ్ ని ఎవ్వరు వదులుకోలేదు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, 70 నుంచి 140 కంటే కూడా తగ్గదు, 99% తగ్గదండి. ఎందుకంటే ఈ ఫిజికల్ గోల్డ్ ఎక్కడ ట్రేడ్ కాలేదు. మీరు చూసారంటే 70 to 80% ప్రజల చేతుల్లో ఉంది ఫిజికల్ గోల్డ్. ఆ 140 వచ్చిన రోజు కూడా ఎవరు బంగారు బిస్కెట్లు వెళ్ళి షాపుల్లో అమ్ముతామని ఎవరు పోలేదు. సిల్వర్ వెళ్ళారు మళ్ళీ 420 నుంచి 220 పడినప్పుడు సిల్వర్, ఫిజికల్ సిల్వర్ కూడా వెళ్ళడానికి వెళ్ళారు అమ్మడానికి. ఆ రోజు షాపులు యాక్సెప్ట్ చేయలేదు. కానీ
ETF లో ఉన్నది ఈజీగా డంప్ చేసుకున్నారు పెరిగినప్పుడు ప్రైస్. సో ఆ 20-30% మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ లో కావచ్చు, కానీ ఫిజికల్ గా 140 కింద పోతుందైతే నేను అనుకోవట్లేదు, అసలు జరగకపోవచ్చు. 140 వచ్చిందంటే నాలాంటి వాళ్ళు కొంచెం నాలెడ్జబుల్ పీపుల్ ఇంకొంచెం ఎక్కువ పెట్టి తీసుకుంటారు ఫిజికల్ గోల్డ్. సో కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా నేనే కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రైస్ లో తీసుకుంటారు. కాబట్టి అంతకంటే కిందకు పోకపోవచ్చు అనేది విజయ్ గారు నా నమ్మకము. ఓకే, బట్ మనం కానీ చాలా మంది ఇంకా కలలు కంటున్నారు, ఇంకా తగ్గుద్దేమో, ₹1,00,000 వస్తుందేమో, ₹1,00,000 వచ్చినప్పుడు ఫిజికల్ గోల్డ్ భారీ మొత్తంలో కొనొచ్చు, సో ఆ తర్వాత మనం ఒక కోటీశ్వరులు లక్షాధికారులుగా మారచ్చు బంగారంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గుల వల్ల అనే ఆశల్లో ఇంకా కూడా ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? అంటే ఎటువంటి శాస్త్రీయ అవగాహన లేకుండా, అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ కానీ ఒక మినిమం బ్యాకింగ్ ఉండాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, మేము కూడా ఆస్ట్రాలజిస్ట్ కాదు, కాకపోతే గత కొన్ని ఏళ్ల చరిత్రను తీసుకొని బంగారుకి డిమాండ్ ఎక్కడుంది, ఫిజికల్ సప్లై ఎక్కడ ఉంది, దేశాలు ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని ముందుకు వెళ్లాల్సిన టైంలో ఏదో లక్షకు పడిపోతుందని ఒక స్పెక్యులేషన్ చేసి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని లేదా వీడియో వ్యూస్ వస్తాయని చెప్పడంలో అది సహేతుకంగా లేదని నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయం చెప్పే అధికారం వాళ్ళకు ఉంటుంది, కానీ సరైన కారణాలు అయితే నేను ఎక్కడ వినలేదు. అంటే ఎందుకు పడుతుంది ₹1,00,000 కింద, ఎందుకు డంప్ చేస్తారు ఫిజికల్ కానీ 2 years బ్యాక్, 2 years ఇదే 1 year బ్యాక్ మనం ఎగ్జాక్ట్ గా చూస్తే మనం కొన్ని మంత్స్ బ్యాక్ 85 అండ్ అరౌండ్ 90,000 కూడా పడిపోయిన పరిస్థితి ఉంది కదా. బంగారు పడిపోలేదు, 85 లో ఉంది. బంగారు ఎప్పుడు పడిపోలేదండి. చరిత్రలో 1983లో ఒకసారి మనం చూసుకున్నాము, 2 వారాల వరదిలో 10%. మళ్ళీ ఇప్పుడు 2026లో యుద్ధ వాతావరణంలో 10-15% పడింది. చరిత్రలో మీకు 2 ఉదాహరణలు ఉన్నాయి. బంగారు 10% నేను చెప్తుంది, 50%, 40% బంగారు ఎప్పుడు కోల్పోదు, అసలు జరగదు చరిత్రలో. కరెక్షన్ అయ్యి అంటే ఒక 5 ఏళ్ళు చూశారంటే మీరు 2008లో పెరగలేదు, అంతే ఉండిపోయింది బంగారు. అలా జరగచ్చు, కానీ బంగారు పడే సాధనం కాదండి. ఎందుకంటే 200 దేశాలు తమ యొక్క సేవింగ్స్ ని టన్నుల రూపంలో పెట్టుకున్న బంగారాన్ని డంప్ చేసే పరిస్థితి కాదు. అది ఒక అత్యవసర నిధి, దానికి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ దేశాలకు ఆల్టర్నేట్ కరెన్సీ, అది 200 దేశాలకు ఆల్టర్నేట్ కరెన్సీ. కాబట్టి బంగారు అనేది చాలా ఈజీలీగా పడిపోయే సాధనం అయితే కాదు. సో మీరు అంటున్నట్టు డెఫినెట్ గా స్టేబుల్ అయితే కావచ్చు, కానీ అంత కింద అయితే పోదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా, బిజినెస్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా, ఎవరైతే ₹1,00,000 బంగారు ధర పడిపోతుందేమో అప్పుడు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకోవాలనేటువంటి ఆశలతో ఉన్నవాళ్ళు కాస్త ప్రామాణికంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి పరిస్థితులను, తాజాగా ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను ఒకసారి ఆలోచించుకొని బంగారు మీద ఇన్వెస్ట్ చేయాలి. సో 1,00,000కు పడేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రస్తుతం 1,40,000 నుంచి 1,50,000 ఉన్నటువంటి ధర అయితే మాత్రం కొనుగోలు చేయడానికి ఉత్తమమైనటువంటి టైం అని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సో ప్రశాంత్ గారు చెప్పినటువంటి మాటలకు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ కామెంట్ని తెలియచేయండి.